గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్కి సంబంధించి ఇంట్రడక్షన్ క్లాస్ అండ్ సిలబస్ గురించి మనం డిస్కస్ చేసాం కదండి. ఇప్పుడు మనకి ఫస్ట్ యూనిట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్లో మనకి ఫస్ట్ యూనిట్ డిప్రిషియేషన్ అండి, తరుగుదల. సో ఇప్పుడు మనం వాట్ ఈస్ ద డిప్రిషియేషన్, తరుగుదల అంటే ఏంటి, అలాగే తరుగుదల అనే దాన్ని మనం అకౌంట్స్లో ఎందుకు మెయింటైన్ చేయాలి, దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో డిప్రిషియేషన్, తరుగుదల అంటే ఆస్తిని స్థిరాస్తుల మీద, అంటే తరుగుదల మనం దేని మీద లెక్కిస్తామంటే స్థిరాస్తుల మీద మనం తరుగుదలను లెక్కిస్తామండి. ఓకేనా. ఫిక్స్డ్ అసెట్స్ మీద తరుగుదలను మనం కాల్కులేట్ చేస్తాం. అసలు తరుగుదల అంటే ఏంటండి? ద డెఫినేషన్ ఆఫ్ ది డిప్రిషియేషన్. తరుగుదల అంటే మనం ఆస్తులను ఉపయోగించడం వల్ల లేదా కాలం గతించడం వల్ల, ఆస్తులను ఉపయోగించడం వల్ల కానీ లేదా కాలం గతించడం వల్ల లేదా రెండింటి వల్ల కానీ ఆస్తి యొక్క విలువ తగ్గిపోవడాన్ని మనం తరుగుదల అంటారు. ఓకేనా. డిప్రిషియేషన్ ఈజ్ కంటిన్యూస్లీ డిక్రీజ్ ఇన్ అసెట్ వాల్యూ, ఫిక్స్డ్ అసెట్స్ వాల్యూ. ఓకేనా. డిప్రిషియేషన్ ఈజ్ కంటిన్యూస్లీ రెడ్యూసింగ్ ఇన్ ఫిక్స్డ్ అసెట్స్, అంటే స్థిరాస్తులలోని నిరంతరంగా ఏర్పడేటటువంటి తగ్గుదల ఏదైతే ఉందో దాన్ని మనం తరుగుదల అంటారు. ఓకేనా. అంటే ఒక స్థిరాస్తిని మనం ఉపయోగించడం వల్ల కానండి, లేదా కాలం గతించడం వల్ల టైం పీరియడ్, అంటే యూజ్ చేయడం వల్ల కానీ టైం పీరియడ్ కాలం గతించడం వల్ల కానీ ఆ ఆస్తి యొక్క వాల్యూ అనేది తగ్గిపోవడాన్ని, డిక్రీజ్ అయిపోవడాన్ని, ఓకేనా, రెడ్యూసింగ్ అంటే తగ్గిపోవడం. కాబట్టి ఆస్తి యొక్క విలువ తగ్గిపోవడాన్ని మనం డిప్రిషియేషన్గా చెప్పుకుంటున్నాం. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా అర్థమయ్యే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక సైకిల్ కొన్నాం. ఈ సంవత్సరం మనం కాలేజీకి జాయిన్ అయిన వెంటనే ఒక కొత్త బైసికల్ కొన్నామండి. ఒక 5,000 ఇచ్చి మనం బైసికల్ పర్చేజ్ చేసాం. అయితే ఇప్పుడు మనం 1 year అంటే 2021లో కొన్నామండి స్టార్టింగ్లో. తర్వాత 2021 అంతా కూడా మనం సైకిల్ వాడేసాం, అంటే యూజ్ చేసాం, ఉపయోగించాం. సో ఉపయోగించినప్పుడు మనకి 1 year అయిపోయిన తర్వాత ఆ బైసికల్ మనం అమ్మేయాలనుకున్నట్లయితే మనం ఎంత అది బైసికల్ అమ్మేసినట్లయితే మనకి ఎంత వాల్యూ వస్తుందండి? అంటే మనం 5,000 పెట్టుకున్నాం కదా, అంటే 5,000కి మనం పర్చేజ్ చేసాం. ఇప్పుడు మనం అదే బైసికల్ మనం అమ్మేయాలనుకుంటున్నాం. ఎంతకి అమ్మగలమండి? 5,000కి మనం అమ్మగలమా? అంటే మనం దాన్ని అమ్మేస్తే మనకి 5,000 వస్తుందా? రాదండి. ఎందుకంటే మనం 1 year మనం యూజ్ చేస్తాం కాబట్టి. సో మహా అయితే మనకి 4,000 మించి రాదండి. 4,000 అంటే 4,000 మించి దాన్ని మనం అమ్మలేము, సోల్డ్ చేయలేము బైసికల్ని. ఎందుకని? 1 year మనం వాడేస్తాం కాబట్టి. సో ఆ ఆస్తులను అంటే మనకు తరుగు అనేది ఏర్పడుతుంది. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ టైర్లు అవి అరిగిపోతాయండి, బ్రేక్లు అరిగిపోతాయి, కొన్ని పార్ట్లు అవి బాల్స్లు అవి అరిగిపోతాయి. ఇవన్నీ కూడా అంటే మనం 1 year దాన్ని యూజ్ చేయడం వల్ల, ఉపయోగించడం వల్ల కొన్ని అంటే ఆస్తి పరిమాణంలో మనకి మార్పులు, చేంజెస్ అనేవి వచ్చేస్తాయండి. అంటే టైర్ చూడండి అరిగిపోతాయి, లేదా ట్యూబ్లు అరిగిపోతాయి, బ్రేక్లు అరిగిపోతాయి, కొన్ని అంటే లోపల చూడండి సైకిల్ లోపల ఉండే బాల్స్లు కానీ, కొన్ని నట్లు కానీ ఇవి అరిగిపోతాయి. కాబట్టి అరిగిపోవడం వల్ల ఆస్తి విలువ తగ్గిపోతుందండి. కాబట్టి అందుకని మనం ఏం చేస్తామండి, ఎంతైతే తగ్గిపోయిందో వాటికి కొంత విలువని మనం తీసేస్తాం. కాబట్టి మనం 5,000కి మనం పర్చేస్ చేస్తాం కాబట్టి దాన్ని మనం మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మేసినట్లయితే, ఎవరికైనా అమ్మేసినట్లయితే మనకి 5,000, ఒక 1,000 మనకి దాని వాల్యూ తగ్గిపోతుందండి. అంటే 4,000 మాత్రమే వస్తుంది. అంటే 4,000 అంటే 1,000 రూపాయలు ఏమైందండి? దాన్ని ఉపయోగించడం వల్ల ఆస్తి విలువ తగ్గిపోతుందండి, ఉపయోగించడం వల్ల అరిగిపోతుంది. ఆ అరుగుదల మనం తరుగుదల అంటారు. ఓకేనా. కాబట్టి తరుగుదల అంటే ఆస్తులు ఉపయోగించడం లేదా కాలం గతించడం, టైం పీరియడ్ అండి. ఒకవేళ మనం ఉపయోగించకపోయినప్పటికీ టైం పీరియడ్ కూడా ఆస్తి విలువ తగ్గిపోతుందండి. మనకి అదే ఎగ్జాంపుల్ తీసుకోండి, మనం షోరూమ్ నుంచి ఒక కొత్త బైసికల్ కొన్నామండి. బైసికల్ కొనేసి మనం అలా ఇంట్లో పెట్టేస్తాం. అసలు దాన్ని ఒక్కరోజు కూడా మనం తొక్కలేదు, వాడలేదు. అయినప్పటికీ మనం 1 year పోయిన తర్వాత ఆ బైసికల్ మనం
రాదండి. అండ్ మనం వాడకపోయినప్పటికీ మనం పర్చేజ్ చేసి 1 ఇయర్ అవుతుంది కాబట్టి మనం 5,000 ఇమ్మన్నాం అనుకోండి, అతడు మన దగ్గర తీసుకోడండి, వెళ్ళి షోరూంలోనే కొంటాడు. ఓకేనా. అంటే టైం పీరియడ్, కాలం గతించిపోవడం, అంటే లైఫ్ టైం. ఇంకా ఇంకొక విధంగా చెప్పుకోవాలంటే టైం పీరియడ్ అంటే లైఫ్ టైం ఉంటుందండి. ఇప్పుడు యంత్రాలు అవి వీటికి పేటెంట్స్ ట్రేడ్ మార్క్స్ అవి ఉన్నాయనుకోండి, వాటికి లైఫ్ టైం ఉంటుందండి, జీవితకాలం అంటారు. ఓకేనా. అప్పుడు ఒక యంత్రం ఉందండి, ఆ యంత్రం మనం 10,000 పర్చేజ్ చేసాం, ఆ యంత్రం మనం ఉపయోగించుకున్నట్లయితే అది ఒక 10 ఇయర్స్ దాని లైఫ్ టైం అనుకుంటే 10 ఇయర్స్ పనిచేస్తుంది. 10 ఇయర్స్ తర్వాత మిషన్ పనిచేయదు. కాబట్టి 10 ఇయర్స్ లైఫ్ టైం అంటే కాలం గదిలో 10 ఇయర్స్ అయిపోయింది అనుకోండి, ఆ ఆస్తిలో జీరో అయిపోతుంది. ఓకేనా. అంటే టైం పీరియడ్ ద్వారా కూడా ఆస్తి విలువ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఉపయోగించడం వల్ల కానీ కాలం గతించడం వల్ల కానీ సో ఆస్తి యొక్క విలువని తగ్గిపోవడాన్ని మనం తరుగుదల, డిప్రిషియేషన్ అంటారు. ఓకేనా. డిప్రిషియేషన్ ఈజ్ కంటిన్యూస్లీ డిక్రీజింగ్ ఫిక్స్డ్ అసెట్స్. ఓకేనా. ఫిక్స్డ్ అసెట్స్ వాల్యూ. కాబట్టి స్థిరాస్తుల విలువ తగ్గిపోవడాన్ని మనం ఉపయోగించడం వల్ల కానీ కాలం గతించడం వల్ల కానీ స్థిరాస్తుల యొక్క విలువ తగ్గిపోవడాన్ని మనం డిప్రిషియేషన్ అంటారు. సరే, అసలు డిప్రిషియేషన్ని మనం అకౌంట్స్లో ఎందుకు కాల్కులేట్ చేయాలి, ఎందుకు మెయింటైన్ చేయాలండి? డిప్రిషియేషన్ అని మనం స్థిరాస్తుల మీద ఎందుకు లెక్కించాలి, ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇప్పుడు చూడండి, మనం ప్రతి ఇయర్ యాన్యువల్ రిపోర్ట్స్ మనం తయారు చేస్తామండి. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అలాగే బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తామండి. ఓకేనా. కాబట్టి బ్యాలెన్స్ షీటు మనం ప్రిపేర్ చేస్తున్నప్పుడు, ఆస్తుల పట్టీ తయారు చేసినప్పుడు ఆస్తుల పట్టీలో ఆస్తుల విలువ ఎప్పుడు కూడా మనకి ప్రజెంట్ వాల్యూని మాత్రమే చూపించాలండి. ప్రజెంట్ ఆ ఆస్తిని మార్కెట్లో అమ్మేసి ఆ రోజు తీసుకెళ్ళి మనం ఆస్తిని మార్కెట్లో అమ్మేసినట్లయితే సో మనకి ఎంత వాల్యూ వస్తుంది అనే దాన్ని మాత్రమే మనం చూపించాల్సి ఉంటుందండి. ఓకేనా. కాబట్టి ఆస్తిని అసలు విలువ కంటే ప్రజెంట్ వాల్యూ, ప్రస్తుతానికి ఆస్తి ఎంత విలువ చేస్తుందో ఆ విలువని మనం ప్రజెంట్ వాల్యూ అంటారు, దాన్ని మాత్రమే చూపించాలి. అప్పుడే మనకి మన దగ్గర ఉన్నటువంటి ఆస్తులు అనేవి కరెక్ట్ కాల్కులేషన్ చేసినట్టు అవుతుందండి. ఓకేనా. అంటే అసలు విలువకి మనం ఆస్తుల్ని చూపించినట్లు అవుతుంది. ఓకేనా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం 2015లో ఒక మిషనరీ కొన్నామండి మనం 15,000కి. ఒక మిషనరీ కొన్నామండి, ఒక 10,000 ఇచ్చి మనం. కాబట్టి 2050లో బ్యాలెన్స్ షీట్ మనం ప్రిపేర్ చేసినప్పుడు, ఆస్తులను బట్టి తయారు చేసినప్పుడు మనం 2050లో ఈ ఆస్తి యంత్రం విలువ 10,000 చూపిస్తామండి, 10,000 చూపిస్తాం. ఓకేనా. కాబట్టి 10,000 మనం 2015 జనవరిలో కొన్నాం అనుకోండి, 2015 జనవరి 1 2015లో కొన్నాం మనం ఒక మిషన్. కొన్నప్పుడు దాని వాల్యూ 10,000 అండి. కాబట్టి ఈ 10,000 అనే దాన్ని మనం 2015 బ్యాలెన్స్ షీట్లో 10,000 వాల్యూ చూపిస్తామండి. మరి 2016 వచ్చేసరికి 2016 సంవత్సరం వచ్చేసరికి మనం ఆస్తి విలువ మిషనరీ వాల్యూ 10,000 చూపించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 10,000 వేసాం అనుకోండి, 2016లో మనం ఆస్తిలో మిషనరీ వాల్యూ 10,000 చూపిస్తున్న ఆస్తుల పట్టిలో. కాబట్టి ఈ ఆస్తిని మిషనరీని మనం మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మేసినట్లయితే 10,000 వస్తుందండి. 10,000 వస్తుందా? రాదు. వస్తుందండి? రాదు. ఎందుకని? ఆల్రెడీ మనం 1 ఇయర్ దాన్ని యూజ్ చేస్తామండి, మిషన్ని వాడేస్తాం. సో అంటే మిషనల్ పార్ట్స్లో మనకి కొంత అరుగుదల అనేది మనకి ఏర్పడుతుంది. కాబట్టి మిషన్ వాల్యూ మనం 2016లో 1 ఇయర్ తర్వాత అమ్మేయాలంటే మనకి 10,000 రాదండి, ఒక 9,000 రావాల్సిందే, 1,000 తగ్గిపోతుందండి. ఇది ఎందుకు తగ్గిపోతుందండి? దీన్ని వాడడం వల్ల 1 ఇయర్ మన ఆస్తిని ఉపయోగించడం వల్ల సో కాబట్టి 9,000 ఉంటుందండి. దాని ప్రజెంట్ వాల్యూ అసలు విలువ సో 9,000 మాత్రమే. ఆ రోజు మనం మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మేసినట్లే ఆస్తి విలువ మనకి 2016 వచ్చేసరికి 9,000. కానీ మనం ఆస్తుల పట్టిలో కాస్ట్ వాల్యూ అసలు ధర అంటే 10,000 కొన్నాం కాబట్టి 10,000 మనం చూపించినట్లయితే అంటే 10 ఇయర్స్ లైఫ్ టైం అనుకోండి, మనం 2016లో 10,000, మళ్ళీ 2015లో 10,000 ఇలా చూపించుకుంటూ పోయినట్లు అనుకోండి. 10 ఇయర్స్ అయిన తర్వాత మనకి ఆస్తుల పట్టిలో ఆస్తి విలువ మిషనరీ మనం 10,000 ఆస్తి ఉంది అనుకుంటాం, కానీ దాని వాల్యూ 0 అయిపోతుంది. ఆ మిషనరీ మనం అమ్మితే ₹1 కూడా రాదండి. కానీ మన ఆస్తుల పట్టిలో 10,000 మిషనరీ ఉందని మనం చూపించినట్లయితే సో ఆస్తులు ఎక్కువ విలువకు చూపించినట్లు అవుతుందండి. ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2015లో మనం
ఒకటో తారీఖున కొన్నాం కాబట్టి ఆ రోజున మనం మిషనరీ వాల్యూ 10,000 చూపించవచ్చండి అన్ని. అంటే జనవరి 31న మనం జనవరి 1st 10,000 చూపించవచ్చు. సో జనవరి నుంచి డిసెంబర్ 31కి వచ్చేసరికి మనం 1 year వాడేసాం కాబట్టి దాని వాల్యూ 9,000 అవుతుందండి. కాబట్టి 2016లో మనం దాని వాల్యూని 9,000 చూపించాలి. 10,000 చూపించినట్లయితే ఆస్తి విలువని మనం ఎక్కువ చూపించినట్లు అవుతుందండి. అసలు విలువ కాకుండా అంటే ఎక్కువ వాల్యూకి మన ఆస్తుల్ని మనం బ్యాలెన్స్ షీట్లో ఆస్తులు ఎక్కువ వాల్యూకి చూపించినట్లు అవుతుంది. కాబట్టి అలా కాకుండా ఆస్తులు మనం ఎప్పుడు కూడా దాని అసలు విలువ అంటే దాని వాల్యూకి ప్రజెంట్ వాల్యూకి మాత్రమే మనం ఆస్తుల పట్టిలో మనం ఆస్తుల విలువల్ని మనం చూపించాలండి. అప్పుడే మనకి ఆర్థిక పరిస్థితి మనకి కరెక్ట్గా ఎంత ఆస్తులు ఉన్నది, మన యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటనేది మనకు తెలుస్తుందండి. కాబట్టి ఆస్తుల్ని అసలు ప్రజెంట్ వాల్యూకి చూపించడానికి కోసం మనం ఏం చేస్తామండి, డిప్రిషియేషన్ని ప్రొవైడ్ చేస్తాం, తరుగుదలని ఏర్పాటు చేస్తామండి స్థిరాస్తుల మీద. ఎందుకంటే దాని వాల్యూ తగ్గిపోతుంది కాబట్టి ఎంత వాల్యూ అయితే తగ్గిపోయిందో అంత వాల్యూ కింద మనం డిప్రిషియేషన్ తరుగుదల కింద రద్దు చేసి మిగతా దాని వాల్యూ ప్రజెంట్ ఆ తరుగుదల రద్దు చేయగా దాని వాల్యూ ఎంత ఉందో ఆ వాల్యూ మాత్రం మనం ఆస్తుల పట్ల చూపించడం జరుగుతుందండి. దీనికోసం మనం సో ఫిక్స్డ్ అసెట్స్ మీద డిప్రిషియేషన్ని కాల్కులేట్ చేస్తామండి తరుగుదలని ఏమండి. అలాగే ఆస్తి మనకి డిప్రిషియేషన్ మనం దేని నుంచి తీసేస్తామంటే ప్రాఫిట్ నుంచి తీసే డిప్రిషియేషన్ తరుగుదలను ఏర్పాటు చేసి లాభ నష్టాల ఖాతాకి మనం డెబిట్ చేస్తాం. అంటే మనకు ఆ సంవత్సరం వచ్చిన ప్రాఫిట్ నుంచి ఈ ఆస్తి విలువ ఎంతైతే తగ్గిపోయిందో ఆ విలువని మనం తీసేయడం జరుగుతుంది. అంటే మనకు వచ్చిన ప్రాఫిట్ నుంచి డిప్రిషియేషన్ అనే దాన్ని మనం తగ్గించేసుకుంటామండి. అయితే మరి డిప్రిషియేషన్గా అంటే లాభాల నుంచి మనం తీసేస్తాం. అంటే 1,000 రూపాయలు డిప్రిషియేషన్ వచ్చిందండి, 1,000 రూపాయలు కూడా మనకు వచ్చిన లాభం నుంచి మనం తీసేస్తాం. తీసేసి మరి ఎవరికైనా ఇస్తామండి మనం. అంటే తరుగుదల అనేది బయట వ్యక్తులకి ఎవరైనా చెల్లించక్కర్లేదు. కానీ తరుగుదల మనం ఏం చేస్తామంటే మనం సంవత్సరంలోనే రిజర్వ్స్ కింద మనం ఏర్పాటు చేసుకుంటాం. అలా 10 years అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం 1,000 రూపాయలు కాబట్టి ఆస్తి మీద 10 years అయిపోయిన తర్వాత మనం ఈ ఆస్తి విలువ 0 అయిపోతుందండి. మనం ప్రతి సంవత్సరం ఎంతైతే తగ్గిపోతుందో ఆ వాల్యూ మనం ఇక్కడ పక్కన ప్రాఫిట్ నుంచి తీసేసుకున్నాం కాబట్టి మన దగ్గర డిప్రిషియేషన్ రిజర్వ్ అనుకోండి, డిప్రిషియేషన్ ఫండ్ మన దగ్గర 10,000 ఉంటుందండి. అప్పుడు ఏం చేస్తాడు, మనకి 10 years అయిపోయిన తర్వాత మన 10,000 తోటి మనం ఇంకొక మిషన్ని మనం రీప్లేస్మెంట్ చేసుకుంటాం అనమాట. అంటే లైఫ్ టైం అయిపోయిన తర్వాత స్థిరాస్తి విలువ 0 అయిపోతుందండి. కాబట్టి మనం ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా మనం ప్రతి ఇయర్ కూడా మనకు వచ్చిన లాభం నుంచి ఆస్తి ఎంతైతే తగ్గిపోతుందో ఆ మొత్తాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి సో అసెట్ యొక్క లైఫ్ టైం ఎప్పుడైతే పూర్తయిందో ఆస్తి యొక్క జీవితకాలం పూర్తయిన తర్వాత ఆస్తిని మనం తిరిగి కొనుగోలు చేయడానికి కావాల్సినటువంటి ఫండ్ మనకి డిప్రిషియేషన్ ఫండ్ రూపంలో మన దగ్గర ఉంటుందండి. ఫండ్ మెయింటైన్ చేస్తాం. ఓకేనా. అంటే మనం ప్రతి సంవత్సరం డిప్రిషియేషన్ లాభ నష్టాలు కానీ తీసేసి మన తరుగుదల డిప్రిషియేషన్ ఫండ్లో మనం వేస్తామండి. రిజర్వ్ కింద మెయింటైన్ చేస్తాం. కాబట్టి ప్రొవిజన్స్ ఆ రిజర్వ్ కింద మెయింటైన్ చేస్తాం. అలా మెయింటైన్ చేసినటువంటి మొత్తాన్ని మనం ఆ ఆస్తి జీవితకాలం అయిపోయిన తర్వాత మనం కొత్త ఆస్తిని కొనాలి. అంటే 10 years అయిపోయిన తర్వాత మనం అది మిషన్ పనిచేయదని ఇంకో ఆస్తిని కొనాలి. ఇంకో ఆస్తిని కొనాలని కావాల్సినటువంటి అమౌంట్ మనకి డిప్రిషియేషన్ ఫండ్ రూపంలో మన దగ్గర ఉంటుందండి. అప్పుడు ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా సో ఆ సంస్థ మన స్థిరాస్తిని రీప్లేస్మెంట్ చేసుకోవడానికి ఫిక్స్డ్ అసెట్స్ని రీప్లేస్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి డిప్రిషియేషన్ అనే దాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారంటే ఆస్తుల అసలు విలువని అంటే ప్రజెంట్ వాల్యూని మనం ఆస్తుల్లో చూపించడానికి, అలాగే ఆస్తుల్ని రీప్లేస్మెంట్ చేయడానికి. అంటే మనకి వాల్యూ తగ్గిపోకొన్నాళ్ళకి ఏ ఆస్తి అయినా సరే లైఫ్ టైం పూర్తి అయిపోయిన తర్వాత అది పనికి రాకుండా పోతుందండి. దాని ప్లేస్లో రీప్లేస్మెంట్ ఒక కొత్త ఆస్తిని కొనుగోలు చేయడానికి కావాల్సిన మొత్తాన్ని మనం దాచుకోవడానికి సంస్థ అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆస్తిని కొనడానికి సో ఇలా ప్రతి సంవత్సరం వచ్చినటువంటి లాభాల నుంచి మనం డిప్రిషియేషన్ అనే దాన్ని ఫండ్ మెయింటైన్ చేయడం జరుగుతుందండి. ఓకేనా. కాబట్టి ఇవి డిప్రిషియేషన్ ఏర్పాటు చేయడానికి వల్ల నీరండి అసలు డిప్రిషియేషన్ మనం ఎందుకు ఏర్పాటు చేయాలి, దీని యొక్క అవసరం ఏంటి అకౌంట్స్లో అనే దాని గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత కాజెస్ ఆఫ్ డిప్రిషియేషన్ ఓకేనా. తరుగుదలకి కారణాలు ఏంటంటే అసలు తరుగుదలకి కారణాలు ఏంటంటే డిప్రిషియేషన్ అంటే కాజెస్ ఆఫ్ డిప్రిషియేషన్. ఫస్ట్ కాజ్ ఏంటంటే వీర్ అండ్ టీర్ అంటారు. అంటే అరుగు అంటే మనం ఒక ఆస్తిని ఒక యంత్రాన్ని మిషనరీని మనం ఉపయోగించడం వల్ల ఆస్తిలోని
అరుగుదల అనేది ఏర్పడుతుంది. దాన్ని మనం అరుగు లేదా తరుగు అంటారు. ఇది ఒక కారణం అండి ఆస్తి విలువ తగ్గిపోవడానికి. ఓకేనా, అంటే తరుగుదల అంటే ఆస్తి విలువ తగ్గిపోవడానికి మనం డిప్రిషియేషన్ అంటారు కదా. కాబట్టి ఆస్తి విలువ తగ్గిపోవడానికి రీజన్ ఏంటంటేనండి దాన్ని మనం వీరాయితీ అంటారు. అంటే తరుగు అరుగు ఆస్తిని ఉపయోగించడం వాడడం వల్ల ఆస్తి విలువ అంటే ఆస్తి అరిగిపోతుందండి. దాన్ని మనం అరుగు తరుగు అంటారు. సో అలా ఆస్తి విలువ తగ్గిపోతుందండి. తర్వాత ల్యాప్స్ ఆఫ్ టైం కాలం గతించడం అంటే టైం పీరియడ్ వల్ల కూడా ఆస్తి అంటే అసెట్ వాల్యూ అనేది మనకి డిక్రీజ్ అయిపోతుందండి. టైం పీరియడ్ వల్ల కూడా మనకి అసెట్ వాల్యూ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో అది కూడా మనకి కాలం గతించడం టైం పీరియడ్ అనేది కూడా స్థిరాస్తుల్లో తరుగుదల ఏర్పడడానికి ఒక రీజన్ అండి, కాజ్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కాలం గతించడం అంటే ఇప్పుడు మైనింగ్ ఉందండి లేదా క్వారీస్ ఉన్నాయి, బొగ్గు గనులు అవి ఉన్నాయి అనుకోండి. బొగ్గు మనం తవ్వి తీసేస్తామండి. తవ్వి తీసేస్తాం వల్ల కొన్నాళ్ళకి ఏమవుతుందండి ఆస్తి మనకి అసలు ఉండదండి. లైఫ్ ఆఫ్ టైం కొంతకాలానికి మనకి ఆస్తి లేకుండా పోతుందండి. సో లైఫ్ ఆఫ్ టైం కాబట్టి కాలం గతించడం వల్ల మనకి కొన్ని ఆస్తుల విలువ తగ్గిపోతుందండి. దాన్ని మనం ఇదొక రీజన్ అండి ఆస్తి విలువ తగ్గిపోవడానికి. ఓకేనా, నెక్స్ట్ యాక్సిడెంట్స్ అండి, ప్రమాదాల వల్ల కూడా స్థిరాస్తుల విలువ తగ్గిపోతుంటుందండి. సో అంటే తరుగుదల అంటే ఆస్తి విలువ తగ్గిపోవడానికి ప్రమాదాలు అనేది ఒక కారణం అండి. అంటే ప్రమాదాలు అంటే చూడండి, ఇప్పుడు మనకి ఒక ఫ్యాక్టరీ ఉందండి. ఫ్యాక్టరీలో మనకి వస్తువులను ఉత్పత్తి చేస్తాం కాబట్టి ఫ్యాక్టరీలో మనకి మిషనరీ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ ఏదైనా సంభవించింది అనుకోండి, షార్ట్ సర్క్యూట్ అంటే కరెంట్ హెర్త్ అయింది అనుకోండి, ఇలా హెర్త్ అవడం వల్ల షార్ట్ సర్క్యూట్ ఏమైనా రావడం వల్ల ఆస్తి అంటే మిషనరీ కాలిపోతుందండి. చూడండి, మనకి ఏదైనా గాలి వేసినప్పుడు అది మెరుగులు అవి వచ్చినప్పుడు మనం చూడండి టీవీలు అవి మనకి కాలిపోతాయి కదా, ట్యూబ్లు అవి కాలిపోతాయండి, టీవీ మనకి పనికి రాకుండా పోతుంది. అలాగే మనకి షార్ట్ సర్క్యూట్ అంటే కరెంటు హెర్త్ అవ్వడం వల్ల మిషనరీ అవి కాలిపోతాయండి. కాలిపోయినప్పుడు ఆస్తి వాల్యూ అసలు మనకి అంటే ఫైర్ యాక్సిడెంట్స్ అంటారు. అగ్ని ప్రమాదం వల్ల అదే ఫైర్ అవడం వల్ల కరెంటు షార్ట్ సర్క్యూట్ అంటారు. ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల ఆస్తి అంటే మిషనరీ కాలిపోతుందండి. కాబట్టి అది పనికి రాకుండా పోతుంది, ఆస్తి వాల్యూ తగ్గిపోతుంది. ఓకేనా, ఇంకా చూడండి, ఒక లారీ ఉందనుకోండి. లారీ ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్ట్ లారీ అనేది మనకి ఫిక్స్డ్ అసెట్. కాబట్టి లారీ అంటే మనం వస్తువుల్ని రా మెటీరియల్ తెచ్చుకోవడానికి, అలాగే మనం తయారైన వస్తువులు వేరే దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి మనం వెహికల్స్ని యూజ్ చేస్తామండి. ఇప్పుడు లారీకి సాగుతూ ఉన్నప్పుడు లారీ జర్నీలో మనకి ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, ప్రమాదం జరిగేది మొత్తం ప్రమాదం వల్ల ఆస్తి మొత్తం ఒక పార్ట్ తుక్కు అయిపోయింది అనుకోండి. సో అప్పుడు ఏమవుతుందండి ఆస్తి వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చూడండి, మనం మోటార్ బైక్ కొన్నామండి 50,000 ఇచ్చి, మనం ఏదో యాక్సిడెంట్ చేస్తాం. యాక్సిడెంట్ చేస్తే మొత్తం మనకు ఆ డూమ్ అది అన్నీ మొత్తం పోయిందండి. ఇప్పుడు మనకి 50,000 ఖరీదు, అది మనకి ఒక 10,000 ఖరీదు చేసేటప్పుడు పార్ట్స్ అన్ని పోనీ అనుకోండి. సో ఇప్పుడు మన ఆస్తి వాల్యూ ఎంత అవుతుందండి, 40,000 అవుతుంది. కాబట్టి ఆస్తి అంటే యాక్సిడెంట్ ప్రమాదాలు జరగడం వల్ల కూడా ఆస్తి విలువ తగ్గిపోతుందండి. ఇది డిప్రిషియేషన్ తరుగుదలకి ఇది ఒక కారణం అండి. కావచ్చు ఇనాడిక్వసీ అంటారు, ఆస్తులు చాలకపోవడం అనేది కూడా తరుగుదల ఏర్పడడానికి ఇంకొక కారణం. ఆస్తులు చాలకపోవడం అంటే ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక సంస్థ ఉందండి. ఏదైనా ఒక సంస్థ ఉంది, ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ అనుకోండి, అంటే ఉత్పత్తి సంస్థ ఏ అనేది ఒక ఉత్పత్తి సంస్థ ఉంది. ఇప్పుడు ఏ మార్కెట్లో ప్రతి సంవత్సరం 1,00,000 వస్తువులు తయారు చేస్తుందండి. 1,00,000 వస్తువులు తయారు చేసి మార్కెట్ చేస్తుంది. ఇప్పుడు ఏ దగ్గర ఉన్న అంటే వస్తువులు తయారు చేయడానికి మిషనరీ కావాలి కదండి. ఏ దగ్గర ఉన్నటువంటి మిషను సంవత్సరానికి 1,00,000 వస్తువులు మాత్రం ఉత్పత్తి చేయగలదు మిషనరీ. ఓకేనా, అంటే ఏదైనా సంస్థ దగ్గర ఒక మిషనరీ ఉందండి, దాన్ని మనం ఉపయోగించడం వల్ల 1,00,000 వస్తువులు మాత్రమే ప్రొడ్యూస్ చేయగలం, ఉత్పత్తి చేయగలం. ఎందుకంటే దాని కెపాసిటీ అంటే మనం దాన్ని 24 hours యూజ్ చేసిన కాబట్టి ఒక 1 yearలో మనం దాని నుంచి 1,00,000 వస్తువులు మాత్రమే ఆ మిషన్ ఉపయోగించి మనం ప్రొడ్యూస్ చేయగలం, ఉత్పత్తి చేయగలం. అంటే ఇప్పుడు మార్కెట్ ఆ సంస్థ ఏ సంస్థ 1,00,000 వస్తువులు తయారు చేసి మార్కెట్ చేయగలండి. ఇప్పుడు మార్కెట్ అంటే ఏ సంస్థ ఇంట్లో స్ప్రెడ్ అవ్వాలంటే డెవలప్ చేయాలనుకుంటుందండి. అంటే వస్తువులు ఇంకా 2,00,000 వస్తువుల్ని అంటే మార్కెట్ బాగుంది, అన్ని వస్తువులు అమ్మడైపోతున్నాయి కాబట్టి మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏదైనా సంస్థ ఒక 2,00,000 వస్తువులు మనం ప్రొడ్యూస్ చేసి మార్కెట్ చేయాలనుకుంటుంది. ఇప్పుడు 2,00,000 వస్తువులు తయారు చేయాలంటే ఏ దగ్గర ఉన్న మిషనరీ
పనిచేస్తుందండి. ఏ మిషన్ కెపాసిటీ ఎంత అంటే 1,00,000 వస్తువులు మాత్రమే తగిన. దీనికన్నా ఒక పెద్ద మిషన్ని మనం కొనుగోలు చేయాలండి. అలా ఆస్తులు చాలా పోవడం వల్ల ఇంకొక మిషన్ మనం పర్చేజ్ చేసినప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఉన్న మిషన్ వాల్యూ తగ్గిపోతుందండి. అది మనం ఎంత కొన్నప్పటికీ సో దాని వాల్యూ అనేది తగ్గిపోతుంది, లేదా పనికి రాకుండా పోతుంది. సో ఇలా ఆస్తులు చాలా పోవడం వల్ల కూడా మనకి డిప్రిషియేషన్ అనేది ఏర్పడుతుంది. అంటే ఆస్తులు చాలా ఇనాడిక్వసీ అనేది డిప్రిషియేషన్ ఏర్పడడానికి వన్ ఆఫ్ ది రీజన్ అండ్ కాజ్ అండి. ఓకేనా. నెక్స్ట్ అబ్సోలిసెన్స్ అంటారు. అబ్సోలిసెన్స్ మీన్స్ ఆస్తులు పాతబడిపోవడం, లుప్తత అంటారు తెలుగులో. లుప్తత ఆస్తులు చాలకపోవడం అండి, లేదా ఆస్తులు పాతబడిపోవడం. అబ్సోలిసెన్స్ అంటే ఆ లుప్తత అంటే ఆస్తులు పాతబడిపోవడం. అంటే ఓల్డ్ టెక్నాలజీ పోయి న్యూ టెక్నాలజీ వచ్చిందనుకోండి, ఓల్డ్ టెక్నాలజీకి సంబంధించిన మిషనరీ అంతా కూడా పనికి రాకుండా పోతుందండి. సో దాన్ని ఏంటంటే అబ్సోలిసెన్స్ అంటారు. ఇది కూడా ఆస్తి విలువ తగ్గిపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ అండి. ఓకేనా. ఆస్తి విలువ తగ్గిపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ అండి. అంటే తరుగుదల ఏర్పడడానికి అబ్సోలిసెన్స్ అనేది కూడా వన్ ఆఫ్ ది కాజ్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనకి మొబైల్ ఫోన్ రాకముందు మనకి దేన్ని యూజ్ చేసేవాళ్ళండి ఇన్ఫర్మేషన్ అంటే మనం ఫోన్ చేయడానికి, దానికి మనం మొబైల్ లేకముందు మనం ల్యాండ్ ఫోన్స్ని యూజ్ చేసేవాళ్ళం అండి. అంటే మనకి మార్కెట్ అంటే మొబైల్ ఫోన్ అనేది మార్కెట్లో రాకముందు మన దగ్గర ఎటువంటి టెక్నాలజీ ఉందంటే ల్యాండ్ ఫోన్ తయారు చేయడానికి అవసరమైన టెక్నాలజీ మిషనరీ ఉందండి. ఇప్పుడు ఎప్పుడైతే మార్కెట్లోకి మనకి మొబైల్ ఫోన్ న్యూ ప్రోడక్ట్ అంటే న్యూ టెక్నాలజీ మొబైల్ ఫోన్ ఇంట్రడ్యూస్ అయిందో, మార్కెట్లోకి ప్రవేశించిందో, సో అప్పటి నుంచి ల్యాండ్ ఫోన్కి ఉన్నటువంటి డిమాండ్ తగ్గిపోతూ వచ్చిందండి. అంటే ఎవరు కూడా ల్యాండ్ ఫోన్ పర్చేజ్ చేయలేదండి, అంటే మొబైల్ పర్చేజ్ చేయడం అంటే ల్యాండ్ ఫోన్ కూడా మార్కెట్ తగ్గిపోయింది. ఇంకా ఉన్న వాళ్ళు కూడా ఆల్రెడీ ల్యాండ్ ఫోన్స్ ఉపయోగిస్తున్న వాళ్ళు కూడా దాన్ని తీసేయడం జరిగిందండి. అలా ల్యాండ్ ఫోన్స్ మార్కెట్ అనేది తగ్గిపోతూ వచ్చిందండి. అంతవరకు మరి ల్యాండ్ ఫోన్ తయారు చేసే సంస్థలు దేశంలో మనకి అనేక సంస్థలు ఉన్నాయి, అంటే అనేక వ్యాపార సంస్థలు ఉండేవి. మరి అవన్నీ కూడా ఎప్పుడైతే మార్కెట్తో ఒక్కొక్క సంస్థ క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు వాడి దగ్గర ఉన్న ఆస్తులన్నీ కూడా టెక్నాలజీ అంటే ల్యాండ్ ఫోన్ తయారు చేసేటటువంటి మిషనరీ అంతా కూడా విలువ లేకుండా పోతుందండి. ఓకేనా. దాన్ని లుప్తత అంటారు, అబ్సోలిసెన్స్ అంటారు. సో దీనివల్ల కూడా ఆస్తి విలువ తగ్గిపోతుందండి. సో ఇది కూడా వన్ ఆఫ్ ది కాజ్, వన్ ఆఫ్ ది రీజన్ ఆఫ్ ది డిప్రిషియేషన్. ఓకేనా. తరుగుదల ఏర్పడడానికి ఇది ఒక కారణం అండి. డిప్రెషన్ అంటారు, తగ్గింపు. ఓకేనా. డిప్రెషన్ అంటే ఇవేనండి గనులు, మైనింగ్ అండ్ క్వారీస్. అంటే మనం చూడాలి ఆయిల్స్ అవి కూడా పెట్రోలియము, తర్వాత మనకి క్రూడ్ ఆయిల్, గ్యాస్ ఇవన్నీ కూడా, అలాగే బొగ్గు ఇవన్నీ కూడా మనకి ప్రకృతిని సహజ వనరులు అండి, న్యాచురల్ రిసోర్సెస్. మనకి ఈ ప్రకృతి వనరులు మనం తవ్వి తీసేయడం వల్ల సో అవి ఏం చేస్తున్నాయండి, క్రమేపీ తగ్గిపోతాయి. ఓకేనా. ఆస్తులు అంటే ఇప్పుడు మనకి ఒక మైనింగ్ బొగ్గు కానీ ఉందనుకోండి, దాన్ని మనం ప్రతిరోజు మనం వాడే, ఇప్పుడు మనకు ఒక 100 కోట్ల రూపాయలు యూజ్ చేసి బొగ్గు కానీ ఉందండి, కాబట్టి దాని అసెట్ వాల్యూ మనకి ఇలాగ 100 కోట్లు అండి ఈ రోజున. కానీ దాన్ని మనం ప్రతిరోజు మనం కొన్ని టన్నులు మనం దాన్ని తవ్వి తీసేయడం వల్ల కొన్నాళ్ళకి అక్కడ ఆ 100 కోట్ల రూపాయల ఆస్తి అనేది లేకుండా పోతుందండి. అంటే ఈ మైనింగ్ కానీ, లేదా పెట్రోలియం కానీ, గ్యాస్ కానీ ఇవన్నీ కూడా మినరల్స్, ఇవన్నీ కూడా మనం వాటిని వాడేయడం వల్ల, తవ్వి తీసేయడం వల్ల, మనం యూజ్ చేసేయటం వల్ల, అంటే ఖనిజాలన్నీ కూడా మనం తవ్వి తీసేయడం వల్ల సో ఆస్తులు విలువలు అనేవి తగ్గిపోతూ ఉంటాయండి. ఓకేనా. అంటే కొన్నాళ్ళకి అసలు మనకి ఆ ఆస్తి అనేది లేకుండా పోతుంది. ఇది కూడా డిప్రెషన్ అంటారు. ఇది కూడా తరుగుదలకి ఒక వన్ ఆఫ్ ది రీజన్ అండి. ఓకేనా. కాబట్టి కాజెస్ ఆఫ్ డిప్రిషియేషన్. ఇంకా ఫిజికల్ ఫ్యాక్టర్స్ అంటారు. ఫిజికల్ కాజ్ అంటే ఫిజికల్ ఫ్యాక్టర్స్ అంటే భౌతిక కారణాలు అంటారు. గాలి, నీరు, అంటే గాలి నీరు వల్ల, తర్వాత మనకి వేడి వల్ల ఆస్తులు తగ్గిపోతూ ఉంటాయండి. కానీ వర్షం వల్ల కానీ, గాలి వల్ల కానీ, వేడి వల్ల కానీ సో మనకి ఆస్తి విలువ తగ్గిపోతూ ఉంటుందండి. అది కూడా తరుగుదల ఏర్పడడానికి కొన్ని కారణాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన ఐరన్ కొన్నామండి, మన హౌస్ బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ కోసం, అంటే భవన నిర్మాణం కోసం మన ఇల్లు కట్టుకోవడానికి ఐరన్ కొన్నాం. ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టి ఐరన్ కొన్నాం. ఐరన్ కొట్టి మనం దాన్ని ఏం చేస్తామంటే చక్కగా సెక్యూరిటీ దాన్ని భద్రపరచకుండా మనం అలాగా వదిలేస్తాం, బయట వదిలేస్తాం దాన్ని మన ఐరన్.
అలాగా వదిలేయడం వల్ల దాని మీద వర్షం వచ్చినప్పుడు దాని మీద వర్షం పడుతుందండి, తర్వాత గాలి వేస్తుంది, ఎండకి ఎండి వర్షానికి తడిసి ఉంటుంది కదా. కొన్నాళ్ళకి 1 ఇయర్ తర్వాత అది మొత్తం తుప్పు పట్టిపోతుందండి. ఐరన్ మనకి పనికిరాదు, తుప్పు పట్టేస్తుంది. అంటే ₹1,00,000 ఐరన్ కూడా జీరో వాల్యూ అయిపోతుంది. కేజీ లెక్కన మనకి 10,000 కూడా రాదండి అమ్మితే. అంటే మరి అంత వాల్యూ ఎందుకు తగ్గిపోయిందండి? భౌతిక కారణాలు, ఫిజికల్ ఫ్యాక్టర్స్, అంటే వేడి, నీరు, గాలి, వీటి వల్ల కూడా ఆస్తి విలువ తగ్గిపోతుందండి. దీన్ని కూడా మనం తరుగుదలకి కారణాలుగా చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇవి తరుగుదల అంటే ఏమిటి, మనకి తరుగుదల ఏర్పడడానికి గల కారణాలండి. నెక్స్ట్ ఏంటంటే మెథడ్స్ ఆఫ్ డిప్రిషియేషన్ అంటారు. అసలు మనకు తరుగుదల, మనకి చాలా మెథడ్లు ఉన్నాయండి. తరుగుదల ఏ విధంగా ఆస్తి మీద తరుగుదల ఎలా లెక్కించాలి అనే దానికి మనకి చాలా పద్ధతులు ఉన్నాయండి. కానీ మన సిలబస్లో ఉన్నటువంటి మెథడ్స్ ఏంటంటే మనకి 4 మెథడ్స్ ఉన్నాయండి మన సిలబస్లో. అవి ఏంటంటే స్ట్రైట్ లైన్ మెథడ్ అంటారు, అలాగే దీన్ని ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అని కూడా అంటారండి. అంటే మన ఇంటర్మీడియట్ మీరు సెకండ్ ఇయర్లో ఆల్రెడీ ఈ 2 మెథడ్స్ గురించి నేర్చుకున్నారండి. డిప్రిషియేషన్, తరుగుదల మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 5 మార్క్స్ ప్రాబ్లం ఉంది కదండి. సో మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 5 మార్క్స్ ప్రాబ్లం డిప్రిషియేషన్ నేర్చుకున్నారండి ఆల్రెడీ. సో కాబట్టి అక్కడ స్ట్రైట్ లైన్ మెథడ్, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్, 2 మెథడ్స్లో మీరు నేర్చుకున్నారండి. అంటే సరళ రేఖ పద్ధతి లేదా స్థిర వాయిదాల పద్ధతి అంటారు, స్ట్రైట్ లైన్ మెథడ్. ఓకేనా? స్ట్రైట్ లైన్ మెథడ్ని మనం ఇంకొక ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అంటారు, స్థిర వాయిదాల పద్ధతి. ఓకేనా కదా? సరళ రేఖ పద్ధతి అంటారు. సో సెకండ్ మెథడ్ ఏంటంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అంటారు. దీన్ని రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అని కూడా అంటారండి. అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్కి ఇంకొక పేరు ఏంటంటే డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అండ్ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటారు, తగ్గుతున్న నిల్వల పద్ధతి. ఓకేనా? స్థిర వాయిదాల పద్ధతి, సెకండ్ వన్ ఈజ్ తగ్గుతున్న నిల్వల పద్ధతి అంటారు. ఓకేనా? ఇది కూడా మనం ఇంటర్మీడియట్లో మనం 2 మెథడ్స్ గురించి నేర్చుకున్నామండి. ఓకేనా? తగ్గుతుంది. సో ఇక ఇంకొక మెథడ్ ఏంటంటే మనకి యాన్యుటీ మెథడ్. యాన్యుటీ మెథడ్ వార్షిక పద్ధతి అంటారు, యాన్యుటీ మెథడ్ ఇది వార్షిక పద్ధతి. ఇంకోటి డిప్లేషన్ మెథడ్ అంటారు, తగ్గింపు పద్ధతి. ఓకేనా? డిప్లేషన్ మెథడ్, తగ్గింపు పద్ధతి అంటే ఇవి మనకి ఉన్నటువంటి మెథడ్స్ ఆఫ్ డిప్రిషియేషన్. 4 మెథడ్స్లో మనం డిప్రిషియేషన్ ఏ విధంగా కాల్కులేట్ చేయాలి అనే దాని నుంచి మనం తెలుసుకోవాలండి. స్ట్రైట్ లైన్ మెథడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే స్థిర వాయిదాల పద్ధతి. అంటే ఆస్తి ఖరీదు మీద అసలు అంటే కాస్ట్ వాల్యూ మీద ప్రతి సంవత్సరం సమానమైన మొత్తాన్ని ఈక్వల్ వాల్యూని డిప్రిషియేషన్గా మనం రద్దు చేస్తామండి. దాన్ని మనం స్థిర వాయిదాల పద్ధతి అంటారు. అంటే ఆస్తి జీవితకాల లైఫ్ టైం ఉంటుందండి. అంటే ఇప్పుడు ₹1,00,000కి మనం ఆస్తిని కొన్నాం అనుకోండి, 1 lakh మనం ఆస్తిని కొన్నాం అనుకోండి, దాని లైఫ్ టైం మనకి 10 years అనుకోండి, లైఫ్ టైం 10 years అనుకోండి. కాబట్టి 1 lakh by 10 years 10 అంటే మనకి 10,000 వస్తుందండి ప్రతి సంవత్సరం కూడా. ఆ సంవత్సరం లాస్ట్ జీవితకాలం లైఫ్ టైం. కాబట్టి అంటే 10 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తుంది ₹1,00,000 ఆస్తి. ప్రతి సంవత్సరం దాని వాల్యూ మనకి ఎంత తగ్గిపోతుందండి? ₹1,00,000 10 వేసుకుంటే 10 years కాబట్టి ప్రతి సంవత్సరం దాని వాల్యూ 10,000 తగ్గుకుంటూ పోతుందండి. అంటే 10 years అయిన తర్వాత దాని వాల్యూ 0 అయిపోతుంది. ఓకేనా? కాబట్టి స్థిర వాయిదాల పద్ధతిలో ప్రతి సంవత్సరం కూడా మనం డిప్రిషియేషన్ ఏం చేస్తామంటే 10% అని జీవితకాలం పర్సెంటేజ్ ఇస్తారంటే 10% అన్నాడు అనుకోండి 10,000 వస్తుంది. కాబట్టి మనకి ఇది 2 విధాలుగా స్ట్రైట్ లైన్ మెథడ్లో తరుగుదల 2 విధాలుగా కడతామండి. ఆస్తి జీవితకాలం అంటే ఆస్తి కొన్న విలువపై జీవితకాలం గట్ట మనకు తరుగుదల వస్తుంది. లేకపోతే పర్సెంటేజ్ ఇస్తారండి 10%. అంటే మన ఇంట్లో నేర్చుకున్నాం కదండి, పర్సెంటేజ్ ఇస్తే లక్ష మీద 10% కడితే మనకి 10,000 వస్తుంది. ఇలా ప్రతి సంవత్సరం మనం తరుగుదలని 10,000 రద్దు చేస్తున్నట్లు అంటే ఒకే అంటే ఈక్వల్ వాల్యూ డిప్రిషియేషన్గా మనం రద్దు చేస్తాం. దీనే స్ట్రైట్ లైన్ మెథడ్ అంటారు. అంటే ఆస్తి ఖరీదు మీద కాస్ట్ వాల్యూ మీద ప్రతి సంవత్సరం ఒకే విధమైన మొత్తాన్ని మనం తరుగుదలగా రద్దు చేసినట్లయితే దాన్ని మనం స్థిర వాయిదాల పద్ధతి, స్ట్రైట్ అండ్ సరళ రేఖ పద్ధతి అని అంటారు. స్ట్రైట్ లైన్ వాల్యూ మెథడ్ అంటారు, స్ట్రైట్ లైన్ మెథడ్. ఇక రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్, తగ్గుతున్న నిల్వల పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో మనం తరుగుదలని ఆస్తి విలువ మీద కడతాం. అంటే ఎవ్రీ ఇయర్ ఆస్తి యొక్క వాల్యూ తగ్గిపోతుందండి. అంటే ప్రతి సంవత్సరం మనం డిప్రిషియేషన్ అంటే ఆస్తి కొన్న ఖరీదు నుంచి మనం ప్రతి సంవత్సరం డిప్రిషియేషన్ తీసేస్తాం కదండి. అలా తీసేస్తే ఆస్తి యొక్క అసలు విలువ అనేది అసలు ఖరీదు అనేది తగ్గిపోతుంటుంది. అలా తగ్గిపోతున్న నిల్వ మీద మనం డిప్రిషియేషన్ కాల్కులేట్ చేసినట్లయితే దాన్ని రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటారు. అంటే తగ్గుతున్న నిల్వల పద్ధతి అంటారు. అంటే
ఆస్తిని మనం ప్రతి సంవత్సరం ఆస్తి అసలు విలువలో కొంత డిప్రిషియేషన్ కింద మనం రద్దు చేస్తామండి. రద్దు చేయడం వల్ల ఆస్తి విలువ అనేది ప్రతి సంవత్సరం తగ్గిపోతూ ఉంటుంది. సో అలా తగ్గిపోయిన వాల్యూ మీద అంటే ప్రతి సంవత్సరం మనకి అసెట్ వాల్యూ ఎంత ఉందో ఆ వాల్యూ మీద మనం డిప్రిషియేషన్ కాల్కులేట్ చేసినట్లయితే దాన్ని మనం డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ ఇయర్ మనం ₹1,00,000 మిషన్ కొన్నామండి. సో ఫస్ట్ ఇయర్ మనకి 10,000 కదండి. 10,000 ఫస్ట్ ఇయర్ తర్వాత తీసేస్తే నెక్స్ట్ ఇయర్కి మన దగ్గర సో మిషనరీ ఎంత వాల్యూ ఉంటుందండి? 90,000 అండి. కాబట్టి సెకండ్ ఇయర్ మన డిప్రిషియేషన్ 90,000 మీద కాల్కులేట్ చేస్తాం. ఓకేనా? నాకు కాబట్టి ఫస్ట్ ఇయర్ 1 lakh అండి ఆస్తి విలువ. సెకండ్ ఇయర్ వచ్చేసరికి దాని వాల్యూ మనకి 90,000. కాబట్టి ఈ 90,000 మీద మనం డిప్రిషియేషన్ కాల్కులేట్ చేస్తాం. కాబట్టి దీన్ని ఏమంటారు? డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్, తగ్గుతున్న నిల్వల పద్ధతి అంటారు. ఓకేనా? ఇక యాన్యుటీ మెథడ్ అంటే వార్షిక పద్ధతి అంటారు. ఈ వార్షిక పద్ధతిలో మనం ఆస్తి మీద కొన్న అంటే ఇన్వెస్ట్మెంట్ మీద అంటే పెట్టుబడి మీద వడ్డీని ఇంట్రెస్ట్ని కూడా కాల్కులేట్ చేస్తారండి. ఓకేనా? అంటే వార్షిక పద్ధతిలో ఆస్తి మీద మనం అంటే స్థిరాస్తుల మీద ఎంతైతే పెట్టుబడి పెట్టామో ఇన్వెస్ట్ చేసామో అంటే ఇప్పుడు ₹1,00,000 పెట్టుబడి కొన్నాం కదా, ఈ రెండు పద్ధతుల్లో మనం ఆ ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ అనే దాన్ని మనం కాల్కులేట్ చేయడం జరగదండి. కానీ వార్షిక యాన్యుటీ మెథడ్లో మనం ఆస్తి పర్చేజ్ చేసిన అంటే ఆస్తి మీద ఎంతైతే పెట్టుబడి పెట్టామో ఆ పెట్టుబడి మీద ఇంట్రెస్ట్ని కూడా కాల్కులేట్ చేస్తారండి. ఓకేనా? అంటే ఇప్పుడు ₹1,00,000 పెట్టామనుకోండి, దీని మీద 5% ఎంతో ఇంట్రెస్ట్ కాల్కులేట్ చేస్తారనమాట. అంటే ₹1,00,000 పెట్టుబడి పెట్టాం కాబట్టి ₹1,00,000 మీద ప్రతి సంవత్సరం మనకి ఇన్కమ్ వస్తుంది. కాబట్టి దాన్ని అంటే మనం వడ్డీకి ఇచ్చామనుకోండి 5% వడ్డీకి, మన ప్రతి సంవత్సరం దాని మీద వడ్డీ అనేది వస్తుంది. కాబట్టి మనం వడ్డీని కూడా లెక్కించాలని కొంతమంది చెప్తారు అనమాట. కాబట్టి దాని ప్రకారం యాన్యుటీ మెథడ్లో మనం మిషనరీ మీద ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తామో ఆ ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ని కూడా కాల్కులేట్ చేసి ఆస్తి ఖాతాకు డెబిట్ చేస్తారండి. ఓకేనా? అంటే ఆస్తి విలువకు కలుపుతామండి. అంటే ఫస్ట్ ₹1,00,000 కొన్నామండి, ₹1,00,000 ఎండింగ్ అంటే ఆ ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో దీని మీద 5% ఇంట్రెస్ట్ అయి ఉన్నట్లయితే ఆ ఇంట్రెస్ట్ని కూడా కాల్కులేట్ చేసి ఆస్తి విలువని మనం కాల్కులేట్ చేస్తామండి. అది యాన్యుటీ మెథడ్లో మనం డిప్రిషియేషన్ ఎలా కాల్కులేట్ చేస్తామంటే సో వార్షిక పట్టు యాన్యుటీ టేబుల్ అంటారు. యాన్యుటీ టేబుల్ ప్రకారం ఇప్పుడు ఆస్తి లైఫ్ టైం మనకి 10 years అనుకోండి, 10 years మనం పెట్టిన పెట్టుబడి ప్లస్ దాంతో వడ్డీని లెక్కించి ఈ మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి వడ్డీతో సహా మనకి వెనక్కి రావాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది? ఓకేనా? కాబట్టి ముందుగానే లెక్కించేస్తారంటే మనం పెట్టినటువంటి పెట్టుబడి మీద దాని మీద ఇంట్రెస్ట్ని కాల్కులేట్ చేసి దాని లైఫ్ టైం ఆధారంగా 10 సంవత్సరాలు అయితే 10 సంవత్సరంలో మనకి తిరిగి రావాలంటే ప్రతి సంవత్సరం మనం ఎంత డిప్రిషియేషన్ తరుగుదల లెక్కించాలనేది యాన్యుటీ టేబుల్ వార్షిక టేబుల్ అది యాన్యుటీ టేబుల్స్ అంటారు. ఆ టేబుల్స్ ఆధారంగా మనం ఇక్కడ డిప్రిషియేషన్ని కాల్కులేట్ చేస్తారండి. డిజిట్స్ అంటే మనకి ఇక్కడ డిప్రిషియేషన్ ఇప్పుడు చూడండి, ₹1 పెట్టుబడి పెట్టామనుకోండి, వడ్డీతో సహా మనకి అది వెనక్కి తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది? ఓకేనా? అనే దాన్ని లెక్కించి సో దాన్ని యాన్యుటీ టేబుల్ వార్షిక టేబుల్స్ ద్వారా వాల్యూని కాల్కులేట్ చేసి దాని ద్వారా డిప్రిషియేషన్ అనే దాన్ని కాల్కులేట్ చేయడం రద్దు చేయడం జరుగుతుందండి. ఓకేనా? సరే, నెక్స్ట్ ఏంటంటే డిప్రెషన్ మెథడ్ అండి, తగ్గింపు పద్ధతి అంటారు. ఈ తగ్గింపు పద్ధతి అండ్ డిప్రెషన్ మెథడ్ అనేది మైనింగ్ అండ్ మినరల్స్ వాటి మీద అంటే గనులు ప్యారిస్ వాటి మీద ఆస్తుల మీద ఈ డిప్రెషన్ మెథడ్లో డిప్రిషియేషన్ని ఏర్పాటు చేస్తారండి. అంటే ఇప్పుడు గనులు బొగ్గు ఉందండి, ఈ బొగ్గు గనుల మీద డిప్రిషియేషన్ ఎలా రద్దు చేస్తారంటే అంటే మనం ప్రొడ్యూస్ చేసిన అంటే తవ్వి తీసేసిన ప్రతి టన్ను మీద లేదా కేజీ మీద ఆ డిప్రిషియేషన్ని కాల్కులేట్ చేయడం జరుగుతుందండి. ఓకేనా? కాబట్టి అంటే మనం తవ్వి తీసేయడం వల్ల ఇప్పుడు బొగ్గు అయినా సరే లేదా ఖనిజాలు అయినా సరే మనం తవ్వి తీసేయడం వల్ల అవి తగ్గిపోతుంటాయి. కాబట్టి మనం దాన్ని తవ్విన ప్రతి టన్నుకి లేదా ప్రతి కేజీకి మనం డిప్రిషియేషన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాన్ని మనం డిప్రెషన్ మెథడ్ అంటారు, తగ్గింపు పద్ధతి అంటారు. ఇవి మనకి సరే, మనం వీటి గురించి మళ్ళీ ఈ మెథడ్స్ నేర్చుకున్నప్పుడు మనకి వివరంగా మనం తెలుసుకుందామండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం డిప్రిషియేషను సో స్ట్రైట్ లైన్ స్థిరవాయుధుల పద్ధతిలో మనం డిప్రిషియేషన్ అనే దాన్ని మనం ఎలాగా కాల్కులేట్ చేయాలో అనే దాని గురించి చూద్దామండి. అయితే మీకు నెక్స్ట్ క్లాస్కి నేను చెప్పేటప్పుడు ఈ స్ట్రైట్ లైన్ మెథడ్ నుంచి సంబంధించి మీకు ఒక ప్రాబ్లం డిక్లేర్ చేయడం అంటే మీకు గ్రూప్లో పెట్టడం జరుగుతుందండి. ఆ ప్రాబ్లం నేను ఆ సమ్ని మనం ఎలా సాల్వ్ చేయాలో నేను బోర్డు మీద చెప్తాను. ఓకేనా? అంటే మీకు సమ్ అనేది మీకు వాట్సాప్ అదే గ్రూప్లో పెట్టేస్తానండి. మీకు సమ్ మీకు గ్రూప్లో పెట్టడం జరుగుతుంది.
సో ఆ సమ్ మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ నుంచి నోట్స్ మీరు రాసుకోండి. నేను సమ్ మీకు గ్రూప్లో పెడతాను కాబట్టి ఆ సమ్ మీరు నోట్ చేసుకుంటే దానికి సొల్యూషన్ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా?